కాదు, మారుస్తారు. శ్రీదేవి గారు చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో తిరుపతి రెడ్డి వ్యవహారం చూసాం. నిన్నగా మొన్న ఆయన సొంత జిల్లాలో ఆయన యాగం చేసిన పరిస్థితి చూసాం. కనీసం కూర్చున్నాడు లెగవలేని పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకని అంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముసలాడు నువ్వు ఎక్కలేవు దిగలేవు అన్నాడు. ఆయన ఎక్కుతున్నాడు దిగుతున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు అన్నీ చేస్తా అన్నాడు. ఈయన ఎందుకు ఆ స్థితికి వచ్చేసాడు అంటారు? తిరుపతి లడ్డూలో మొత్తం బయటపడినాయండి. లడ్డు లడ్డు కల్తీ అని బయటపడేసరికి జనాలందరినీ కూడా ఈయనేపు ఎలా తిప్పుకుందాం అని చెప్పి ముందు ప్లాన్ వేసాడు. ఇప్పుడు జనాలు అందరూ కూడా చాలా అవగాహనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏది అనుకున్నా కానీ అది అటర్ ఫ్లాపే అవుద్ది, కానీ ఫ్లాప్ అనేది అటర్ ఫ్లాపే, కానీ అది సక్సెస్ అనేది అవ్వదు. అది కూడా నువ్వు ఊహించుకుంటున్నావు. ఏదో నేను నెక్స్ట్ 29కి నేను 29లో వచ్చేస్తాను, ఏదో పొడిచేస్తాను గిడిచేస్తాను అది ఇది అని మీ తొట్టి గ్యాంగ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్ల ఏది కాదు, నీ వల్ల ఏది కాదు. అసలు అయ్యేదైతే అసలు సీఎంగా దిగేవాడువే కాదు ముందు మెయిన్. నెక్స్ట్ మొన్న పులివెందుల్లో హోమం చేసావు. హోమం చేసిన వాడివి నీకు ఎన్నేళ్ళు అసలు? 50 ఏళ్ళ? 54 ఏళ్ళు ఉంటాయి. మా ఏజ్ ఉంటుంది. మేము 10 సార్లు కూర్చుంటా 10 సార్లు ఎగుతాం హోమాలు చేసేటప్పుడు. నీకెందుకు హోమం? కూర్చోంటే నుంచోలేవు, నుంచుంటే కూర్చోలేవు. హోమం చేశానని పేరు. హోమానికి ఏమైనా భార్యను తీసుకొచ్చావా? ఒక సాంప్రదాయంగా వచ్చావా? హోమానికి ఎందుకు? జనాలని ఆకర్షించుకుని నేను ఇలా హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నాను అని నటించడం అనమాట. మీరు ఆయన చేసిన విధానం చూస్తే నమ్ముతారైనా అసలు ఇప్పటికైనా? ఏమండి, అది నమ్మటానికి జనాలు ఎలా నమ్మించాలా అని చూస్తున్నాడు, కానీ ఎవ్వరూ నమ్మరండి. ఆయన చేసే పనుల్లో భార్యను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి హోమం చేయమనండి, అది మేము నమ్ముతాం. ఏ రోజన్నా అసలు తిరుపతి వచ్చాడు, తిరుపతిలో ఎప్పుడన్నా భార్యను తీసుకొచ్చాడా? ఈరోజు హోమం చేస్తే అక్కడ భార్యను తీసుకొచ్చాడా? ఎందుకండి హోమం అంటే అసలు ఎవరు భార్యాభర్త కలిపి చేస్తారు హోమాన్ని. ఇక ఎక్కడ చూడాల, ఈ ఒక్కడిగా ఒంటి కొమ్ము సొంట్రాయిలాగా ఇప్పుడే చూస్తున్నావు ఈ హోమాల్లో కూర్చోండి. అసలు నీ హోమం ఎందుకయ్యా? నువ్వు హిందూ ధర్మం ఏమన్నా పాటిస్తున్నావా? హోమాన్ని చేయడానికి హిందూ ధర్మాన్ని పడగొట్టడానికి ఉన్నావు నువ్వు, అంతకంటే ఇక దేనికి లేవు. అంటే ఇక్కడ లక్ష్మీపార్వతి కూడా మాట్లాడుతూ ఉంది కదా, హిందూ సమాజం నుంచి ఒక కులానికి అంటగట్టే విధంగా మా నాయకుడి మీద ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు నాస్తికుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. అమ్మా లక్ష్మీపార్వతి, నీ చరిత్ర అంతా తెలుసు, నీ చిరతల గురించి తెలుసు. వాయించుకొని అక్కడికి రామారావు గారిని పెట్టుకున్నావు, రామారావు గారిని పైకి పంపించావు, అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పక్క చేరావు. జగన్మోహన్ రెడ్డిని కూడా పైకి పంపిద్దామని చూస్తున్నావు ఏంటి? నువ్వు చేరిన వాళ్ళు ఎవరైనా సరే పక్కన పైకి వెళ్ళిపోవాల్సిందేలే. నువ్వు అసలు నీ పాదమే అంతేలే. నీ పాదం పెట్టిన కాడు ఎవరో ఉండరు అనుకో. నువ్వు వాగటానికి ఎన్ని పార్టీలు, అసలు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నావు, రామారావుని కట్టుకున్నాను అన్నావు, నేను చేసుకున్నాను అన్నావు, రామారావే నా భర్త అన్నావు. అసలు పార్టీ మారటానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరటానికి నీకేం పని? అసలు నువ్వు సచ్చినా బతికినా తెలుగుదేశంలోనే ఉండాలి. నువ్వు అసలు ఎన్ని రకాలైనా నువ్వు ఒక పార్టీ పెట్టిన నాయకుడిని కట్టుకున్నావు ముందు. అంటే ఉంటుంది ఇంకో మాట కూడా ఉంటుంది, కులం ఉంది కానీ వీళ్ళకి ఎవరికి భక్తి లేదు, కించపరిచే విధంగానే చేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు, కించపరుస్తూ ఉన్నాడు హిందూ సమాజాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంది. హిందువులు ఇంకా కించపరుస్తూ ఉంది, చెప్పుల మీద వేసినా కూడా ఏం మాట్లాడరు, ఇంకో పక్కన ఏది చేసినా మాట్లాడరు అని చెప్పి మాట్లాడుతుంది. ఇష్టారాయితీలో మాట్లాడుతుంది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే హిందువులు అందరూ వాళ్ళ మతాన్ని గౌరవించుకోకుండా కించపరుచుకుంటున్నారు అంటారా ఇక్కడ? ఏండి అసలు లక్ష్మీపార్వతి మాట్లాడే మాటలకి నిజంగా చెప్పుతో కొట్టాలండి. ముందు చెప్పుతో కొట్టాలి, చెప్పులు వేయట్లేదు చాలా ఇంకా. ఎందుకంటే రామారావు గారి అది ఒక ముద్ర పడిపోయింది కాబట్టి కొంచెం ఆమెను గౌరవించటానికి కొంచెం మాకు, ఎందుకంటే ఆయన చూసి మేము కొంచెం ఇంతన్నా గౌరవిస్తున్నాం. అసలు నిజంగా ఇంకొక అదే మన పెద్ద ఆయన కనుక లేకపోతే దీన్ని నిజంగా చెప్పు తీసుకొని వాయించి వదిలిపెట్టేవాళ్ళు అండి అందరం కలిపి, ఇలాంటి పిచ్చివాగులు వాగినందుకు. అదేనండి అంత మాట అంటున్నారు. అసలు మరి ఆమె చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంది, హిందూ సమాజం గురించి మాట్లాడుతుంది, మీరు చెప్పులు వేసుకు కొడతా అంటున్నారు. వాళ్ళు హిందూ సమాజం గురించి, జగన్మోహన్ రెడ్డే హిందూ సమాజం పాటించట్లేదు, ఏమొక హిందూ సమాజానికి మళ్ళీ తయ్యమంటుందా? హిందూ సమాజం గురించి అసలు నీకు తెలుసా? ముందు హిందూ సమాజం అంటే ఏంటో నీకు తెలుసా? హిందూ సమాజం గౌరవించే వాళ్ళు ఇలా రోజుకొక యాష వేసుకొని రోజుకొక రకం మాటలు మాట్లాడరు.
ధర్మంగా మాట్లాడతారు, ధర్మంగా ఉంటారు, ధర్మాన్ని నిలబెట్టేటట్టు ఉంటారు, అంతేగాని ధర్మాన్ని పడగొట్టేటట్టు ఉంటారు అనమాట. అంటే ఇక్కడ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఆయన చేస్తూ ఉంటే ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతాను ఎలా చూడొచ్చు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పక్కన కూర్చో అంటే జగన్మోహన్ ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్ళటానికి లేదండి ఆమెకి, అందరూ తోసేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఒకడు ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏముంది, జగన్మోహన్ రెడ్డికి 4 మాటలు మాట్లాడటమే కదా కావాల్సింది. ఎవరు మాట్లాడితే వాళ్ళకి కాస్త పైసలు వెళ్తాయి. ఏమో లక్ష్మీ పార్వతి అది కోరుకుంది, జగన్మోహన్ రెడ్డి 4 మాటలు మాట్లాడితే ఆమెకు కావాల్సిన ఆమెకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన మాటలు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి అన్నమాట. ఆయనకు కావాల్సింది మీడియా ముందు 4 మాటలు వదలటమే, ఏది కావాలంటే ఆ మాటలు. చెత్త మాటలు, చెత్త వాగుడు, చెత్త పనులు, వీళ్ళు చేసే పనులే చెత్తయండి. అసలు వీళ్ళని రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేట అనమాట. అంటే ఇక్కడ మరి కొడాలి నాని గారు నేను వెళ్ళాడు, అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు రెడ్ బుక్ తెచ్చుకోండి, ఎల్లో బుక్ తెచ్చుకోండి, ఏ బుక్ తెచ్చుకోండి, మమ్మల్ని పీకేది ఏం లేదు, మేము 2029లో మేమే వస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతుంటాను. ఎలా చూడొచ్చుంటుంది? అసలు మన గుడివాళ్ళ పీకాల్సిందిరా నిన్ను, అందరూ కలిపి పారిపోయావు ఎందుకు మరి? అక్కడే నిలబడితే పీకేవారో లేకపోతే నువ్వే పీకేవాడువో పీకించుకునేవాడువో తేలిపోయేది. ఎందుకు పారిపోయి దొరకలేదు ఆడాళ్ళకి? అంతమంది లేడీస్ ఉన్నారు, సమాధానం ఎందుకు చెప్పాలా? అంత పెద్ద మనగాడివి కొడాలి నాని, నువ్వు రోగం అని చెప్పి ఇదేసుకొని బెల్ట్లు వేసుకొని నాకు హార్ట్కి ఏదో హార్ట్ ఏది ఎలర్జీనో ఏదో ఎన్లార్జీ అయిందని, హార్ట్కి స్ట్రోక్ వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని ఎన్ని నాటకాలు ఆడుతున్నావు. అసలు నీకు భయం లేదే, నువ్వు ఎందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడెప్పుడో ఒక అడపాగా వస్తావు, ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి వచ్చి మీడియా ముందు 4 మాటలు మాట్లాడతావు. అసలు నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే, నిజంగా నువ్వు రేపు 29లో గెలవాలనుకుంటే ప్రతిరోజు మీడియా ముందు మాట్లాడు, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు హైలైట్ చేయి. అంతేగాని అమావాస్య పౌర్ణానికి వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళటం కాదు, చేతగాని మాటలు అంటారు, అవి చేతైన మాటలు కాదు అవి. ఇన్ని రోజులు ఎక్కడ పోయాడు అంటారు? అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోతాడండి? ఆడెక్కడో తిరుగుతున్నాడు, ఆడికేమి జబ్బు వచ్చిందో, ఆడెక్కడున్నాడో అసలు ఏమీ లేదు. ఆడికి భయం ఉంది లోపల, పైకి ఏమీ లేదు. ఎక్కడ పట్టుకుంటారా, ఎక్కడ లోపలేస్తారా అని, వేస్తే వేసారా అన్న తెగింపు ఉన్నప్పుడు బయట పబ్లిక్లో తిరగకోకుండా ఎందుకు దక్కుండా నువ్వు అసలు? అంటే మరి వాళ్ళ నాయకుడు గతంలో అన్నా ఢిల్లీ పోయి మరి ధర్నాలు చేసి రెడ్ బుక్ అంటే భయం లేదని చెప్పి మాట్లాడు. ఇప్పుడైనా వీళ్ళు కూడా మాకు భయం లేదని మాట్లాడుతారు. మరి ఢిల్లీ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడే మరి పోరాడచ్చు, ఒక పక్క లాండ్ ఆర్డర్ లేదని చెబుతూ ఉంటారు. అసలు రెడ్ బుక్ అనేది ఆ వణికే లేనప్పుడు నువ్వు ఢిల్లీ గల్లీ వెళ్ళాల్సిన పనే ఉంది. ఆ రెడ్ బుక్ గురించి తెరవలేదు ఇంకా లోకేష్. తెరిస్తే ఎవరున్నారో చెప్తానన్నాడు. అప్పుడు దాకా మీరు ఆగొచ్చు కదా. మా జగన్మోహన్ రెడ్డి పేరుంటే మేము చూసుకుంటాము, నా పేరుంటే నేను చూసుకుంటాను. ఏంట్రా మీరు చూసుకునేది గడ్డి గుడ్డు? ఏమి పేకలేరు, ఊరికే వాగుడు ఒకటి వాగుతారు. 29లో మేము వస్తామంటున్నావు, మీరు కాదు వచ్చేది. ఆఖరికి మీ 11 సీట్లు కాదు కదా, నాకు తెలిసి ఒక 5-6 సీట్లు వస్తే గొప్ప అనమాట. ఏదో నువ్వు ఊహించుకుంటున్నావు ఇంకా నెక్స్ట్ నేనే అని. నీకు ఇంకా ఆ ఊహల్లో నుంచి బయటకు రాలేదు. నువ్వు సీఎంగా అయ్యేవాడివి అయితే అసలు నువ్వు దిగేవాడివే కాదు. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగావు, ఆ ఒక్క ఛాన్స్తోనే వెళ్ళిపోయావు. ఇక నువ్వు ఏదన్నా అసలు ఈ ఆంధ్ర సీఎంగా నువ్వు పనికిరావు. ఇంకెక్కడన్నా నీకేమన్నా పెట్టుబడులు పెట్టుకొని ఇంకేమన్నా ఎక్కడన్నా నీకేమన్నా పోస్టులు ఇస్తాననుకుంటే వెళ్ళి అక్కడ చేసుకో. మేడం గారు, ఏదైతే బిఆర్ నాయుడు గారి మీద ఒకటి ఫేక్ వీడియో వచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన మీద వచ్చిన వీడియోని చూసి ఆయన మాట్లాడుతుంటారు, రాజీనామా చేయాలని కోరుతా ఉండదు. ఎలా చూడొచ్చు అంటారు ఈ విషయంలో? ఏంటి బిఆర్ నాయుడు రాజీనామా ఎందుకు చేయాలండి? దేనికి చేయాలి? బిఆర్ నాయుడు ఏమైనా తప్పు చేశాడా? బిఆర్ నాయుడు చేయటానికి అనటానికి కూడా వాళ్ళకి సిగ్గుండాలండి కొంచెం. అసలు కరుణాకర్ రెడ్డి అసలు దీంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడండి? కరుణాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడు అనుకుంటే కరుణాకర్ రెడ్డి పేక కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటారా, వీళ్ళందరూ కూడా తిరుపతిది బయటపడేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వీళ్ళ పేకలు ఎవరెవరి చుట్టుకుంటాయో, ఎవరెవరు లోపలికి వెళ్తారో అనే భయం ఒకటి పట్టుకుంది. మొత్తం పబ్లిసిటీ అయిపోయిందండి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నెయ్యి గురించి కల్తీ అని. ఇంకా వీళ్ళు చెప్పాల్సింది ఏమీ లేదు. ఇది మీరు చేసిన 100% తిరుపతిలో కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, కల్తీ మనుషులు. అంటే ఆ విషయాలు బయటపడతాను భయంతో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అనుకోవచ్చు. భయమే కదండి, ముందు భయంతోటే వీళ్ళు చేసే పనులు. నిజంగా వాళ్ళు ధైర్యం ఉంటే ధైర్యంగా మాట్లాడతారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళు అసలు మీడియా ముందుకు రాను. వచ్చిందంటే ముందు మెయిన్
చంద్రబాబు గారిని లేకపోతే లోకేష్ని, అసలు వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళకి ఎందుకండి భయం? వీళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? తప్పు చేసినోడికి ఉంటుంది భయం, తప్పు లేనోడికి ఎందుకు భయం? వీళ్ళు నిజంగా దొంగలు కాబట్టి భయం వేస్తుందండి, ఎప్పటికైనా మా పేకలకు చుట్టుకుంటాయని. ఇదండి నేను చెప్పాల్సింది. ఇంకో మాటకు వస్తే ఫైనల్గా చెప్పండి, అయితే అంగన్వాడీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన రెండోసారి మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు దాని గురించి? ఏమండి, చంద్రబాబు గారు వచ్చాక అంగన్వాడీ వాళ్ళకి కానీ డ్వాక్రా వాళ్ళకి కానీ శాలరీస్ పెంచారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. జనాలని మాయ చేయాలని చూస్తున్నారు. మాయలో పడే వాళ్ళు 10 మంది అయితే 90 మంది కళ్ళు తెరుస్తున్నారు బాబు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు అందరూ మీడియాకి అంటే మీడియా ముందుకు వచ్చే అలవాటు నువ్వు చేసేసావు ముందు మెయిన్. అంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెబుతా ఉన్నాడు, మహిళలకు అసలు పెద్ద పెట్టలేదు, ఈ బడ్జెట్ లో కూడా ఏం రాలేదు, మహిళలు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాడు కదా. మరి బడ్జెట్ కేటాయింపు లేకుండా ఈ డబ్బులు ఎలా వేస్తున్నాడు అంటారు ఆయన? అసలు చంద్రబాబే పెద్దపేట వేసాడు మహిళలకి. బట్టి ఈరోజు మహిళలు అందరూ కూడా చంద్రబాబు వైపే ఉన్నారు. ఎందుకంటారా, ఆయన ఒకప్పుడు మొదట పెట్టింది ఏది, డ్వాక్రా మహిళ. డ్వాక్రా మహిళ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని అసలు ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి, ఇది అమ్మ మీరు ఇలా బతకాలి, ప్రపంచం అంటే ఇలా ఉంటుంది, బయట మీరు సమాజంలో ఏమీ తెలియని ఒక కూలి పని చేసుకునే అమ్మాయి కూడా డ్వాక్రా మహిళ పెట్టి ఒక బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవటం కానీ, మనీ ట్రాన్సాక్షన్ కానీ, డ్వాక్రా ఎలా కట్టుకోవాలో కానీ, ఎలా బతకాలో అనేది నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వొచ్చేవి నేర్పావు. మహిళలందరినీ కించబారచటం, మహిళలందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, మహిళలందరూ ఒక పనికి మాలిన మహిళలుగా చూడటం. అదే నీ భార్యనైతే అలా చూస్తావా? నీ పిల్లలైతే అలా చూస్తావా? ఎంతమందిని నువ్వు మహిళని ఎంత హీనంగా చూసావో మాకు తెలుసు, మేము పడ్డాం కాబట్టి. నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడటానికి అసలు నువ్వు పనికిరావు. అసలు నువ్వు మహిళల గురించి ఎత్తితే మహిళలే ముందు నిన్ను ఎలగొడతారు అందరూ కలిపి. ఏంటి 29ని గెలవనివ్వండి, గెలిచాక మాట్లాడమానండి. 29 వస్తుందిగా, త్వరలోనే వస్తున్నాయి. ఇంకా ఎందుకు తొందర నీకు? అంతకుముందేమో మేము మాట్లాడలా, నువ్వు ఉన్నావు కాబట్టి పదవిలో. అంటే పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నావు, జనాలందరినీ తీసుకెళ్ళి జైల్లో దోసావు, ఎక్కడికక్కడ వ్యాన్లు పెట్టావు, మహిళలందరినీ ఎంత అరాచకాలు చేయాలో అంత అరాచకాలు చేసావు. ఏంటంటే మేమందరం కూడా మేము ఒక ఉగ్ర రూపం, అంటే ఒక మహిళ ఇలా ఉంటుంది అని చూపించాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి, ముస్లింలేంటి ఆఖరికి మంచంలో ఉన్న ముస్లమ్మ కూడా వచ్చి ఓటేసిందండి వీల్ చైర్లో. అంటే అంత కసి ఉంది ముసలాళ్ళల్లో కూడా. అసలు గెలిపించడానికి అసలు ఛాన్స్ లేదండి. ఆయన చేసిన పనులు ఏమన్నాయని గెలిపిస్తారండి? ఆయన ఏమన్నా మంచి పనులు చేశాడా? ఏం అభివృద్ధి చేశాడని గెలిపిస్తారు? అసలు ఆయన ఏమి పథకాలు, అసలు 3000 అన్నాడు, 3000 ఇచ్చాడు ముందు, అదొక్కటి చెప్పమానండి. అందుట్లోనే దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు ఏమి వచ్చే నెక్స్ట్ చేస్తావని జనాలు నువ్వు ఆశ పెట్టుకుంటారు? అసలు నిన్ను నమ్ముకుంటే ఒకవేళ వాళ్ళే నెత్తిన పాలు పోసుకునే వాళ్ళు నీళ్లు పోసుకుంటారు.